ఈ శాసన మండలిని అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి వినతి పత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ కేఫ్గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అభివర్ణించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్లు భవిష్యత్తులో రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి వినతి పత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ కేఫ్గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అభివర్ణించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్లు భవిష్యత్తులో రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి వినతి పత్రం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రైట్ అఖిల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్సీలను అవమానించేలా మాట్లాడారని చెప్పి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్సీ అంటే కౌన్సిల్ చైర్మన్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవిలు వినతి పత్రం అయితే అందించారు. ఆయన ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎవరైతే ఇప్పుడు మేము శాసన మండలికి వెళ్ళామో వారంతా ఇరానీ కేఫ్ లో ఒక రియల్టర్లుగా ఉన్నారు తప్పితే అక్కడికి వెళ్తే ఒక ఎమ్మెల్సీలుగా లేరు అన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకప్పుడు కనుక నేను శాసన మండలికి వెళ్తే తాను మొదటగా ఎప్పుడైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి శాసన మండలికి వెళ్ళాలో ఆ సమయంలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నగేశ్వర్ లాంటి మంచి అంటే మేధావులు ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు నేను శాసన మండలికి కనుక వెళ్తే అంతా అంటే ఇరానీ కేఫ్ లో కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి అంతే పక్క కూర్చున్నట్టే ఉంది అని చెప్పి అనే ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో మొత్తం మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా ప్రభాకర్ కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు ప్రభాకర్ కావచ్చు, దేశపతి శ్రీనివాస్ కావచ్చు, సురభి వాణిదేవి మొత్తం శాసన మండలి సభ్యులను అవమానించేలాగా ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పి ఆయనపై అంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అయితే ఒక వినతి పత్రం అందించారు. ఈ విధమైన వ్యాఖ్యలు గతంలో ఎటువంటి ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మొత్తం
శాసన మండలి సభ్యులను ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇలా అవమానించడం అసలు మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా వారు విన్నవించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే గతంలో పనిచేసిన అనేక ఉద్దండ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఎవ్వరు కూడా ఈ అనతి కాలంలోనే ఇలాంటి వ్యాఖ్యలు కూడా అదే ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలంలోనే ఓ ప్రముఖ ఛానల్లో గాను ఇతర ఏ సభల్లో గాని ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ డైరెక్ట్ అంటే శాసన మండలిలో గాని ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదని చెప్పి కూడా ఆయనకు విన్నవించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇలాంటివి మరోసారి కూడా పునరావృతం కూడా కాకూడదు. పునరావృతం అయితే మొత్తం మండలి వ్యవస్థలోనే మొత్తం సభ్యుల గౌరవం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఇలాంటి కల్చర్ మరోసారి రాకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఆయన వారు వినతి పత్రంలో కూడా విజ్ఞప్తి చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అట్లా రైట్ రమేష్, థ్యాంక్ యూ.